నమస్తే, వెల్కమ్ టు 1TV న్యూస్. ఏలూరు జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం అన్ని విభాగాల అధ్యక్షులతో సమావేశాలు ఏర్పాటు చేసి ప్రజల అభిప్రాయాల ప్రకారం నాయకత్వాన్ని బలపరిచే దిశగా కాంగ్రెస్ పార్టీ ప్రయాణం చేస్తోందని ఏఐసిసి సెక్రటరీ పరిశీలకులు ప్రవీణ్ ధావరే తెలిపారు. ఏలూరు నగరంలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఈరోజు విలేకరుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ప్రవీణ్ ధావరే మాట్లాడుతూ జిల్లా స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో, మండల స్థాయిలో కాంగ్రెస్ పార్టీ నాయకుల అభిప్రాయాలు తెలుసుకొనుటకు ఏలూరు జిల్లాలో 7 రోజుల పాటు అన్ని నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నామని తెలియజేశారు. It is normally this has been given within 24 hours. Now they take 3 to 4 hours. What do they do in those 3-4 days? Why do they delay all this? Right? So the police is with them, the election commissioner is them, the judiciary at the lower levels is them. So they captured the whole system. So it's very difficult. And this is not me talking. A few days ago, Mr. Ashok Gehlot, he was the observer in charge of Bihar. He has written an article in the Indian Express that now it has become very difficult for any opposition to win in when BJP is in power in any state. It will become very difficult. But then we have to find a way out. And the only way out is to launch a people's movement. We have to launch a people's movement. Otherwise things will go on like this and we will never be able to win an election. Because BJP and dictated by the RSS philosophy, they don't believe in democracy. They are trying to destroy all the democratic institutions in the country. Election Commission is only a glaring example, but they are taking over all the institutions. I come from Delhi. I am member of an institute called the India International Center. They are trying to capture that also. They have captured all the educational institutions in the country. They are erasing the name of the greatest Prime Minister of the country. It's a matter of shame. It's a matter of shame that today there is no memorial in the name of Jawaharlal Nehru. There is a memorial in the name of Sardar Patel, in name of Netaji, in name of Lal Bahadur Shastri, but not in name of Pandit Jawaharlal Nehru because they are jealous. Because Pandit Jawaharlal Nehru was the great. కాంగ్రెస్ ప్రభుత్వం కామారెడ్డిలో ప్రకటించిన బీసీ డిక్లరేషన్ ప్రకారం 42% రిజర్వేషన్ అమలు చేసిన తరువాతనే ఎన్నికలు నిర్వహించాలని బీసీ కమిషన్ మాజీ సభ్యులు జూలూరి గౌరీశంకర్ అన్నారు. ఖమ్మం నగరంలోని జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద 46 జీవోను కాఫీలను దగ్ధం చేసిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. అన్ని పార్టీలలో ఉన్న బీసీలంతా బయటకు రావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని, కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న మోసాన్ని ప్రతి ఒక్కరూ గమనించి మరో తెలంగాణ ఉద్యమాన్ని నడపడానికి నడుం బిగించాలని ఆయన పిలుపునిచ్చారు. మహాత్మా జ్యోతిబా పూలే, సావిత్రి పూలే విగ్రహాల సాక్షిగా ఖమ్మంలో ఉన్నటువంటి ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి శక్తివంతులైనటువంటి బీసీ ఉద్యమాన్ని 2 దశాబ్దాలుగా నిర్వహిస్తున్నటువంటి బీసీ సంఘాల నాయకులు, అట్లాగే టీఎన్జిఓ ఉద్యమానికి ఖమ్మంలో శంఖారావం ఊదినటువంటి రంగరాజన్న గారి యోధులు, అట్లాగే అధ్యాపకులు, ఇక్కడ ఉన్నటువంటి బీసీ సంఘాల నేతలందరూ కూడా ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసి ఇక్కడ జీవో 46ని దహనం చేశారు. మీరు కామారెడ్డికి సంబంధించినటువంటి డిక్లరేషన్ పచ్చి పూటకమైనటువంటి డిక్లరేషన్ అనే విషయాన్ని ఈరోజు బీసీలు మొత్తం కూడా ఆందోళన చెందుతున్నారు, బాధపడుతున్నారు. చాలా బాధలో ఉంది బీసీ సమాజం. బీసీ సమాజానికి సంబంధించి ఇప్పటి వరకు కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో కాంగ్రెస్ చెప్పిందేంటి, ఇప్పుడు చేస్తుంది. ఇది ఈరోజు సూటిగా అడుగుతున్నటువంటి ప్రశ్న. మీరు చెప్పింది చేస్తున్నారా? గుండె మీద చేసుకొని చెప్పండి కాంగ్రెస్ నాయకులు. చాలా వరకు కామారెడ్డి డిక్లరేషన్ పేరుతో సమాజంలో సగానికి పైభాగంగా ఉన్నటువంటి బీసీల ఓట్లతో మీరు గెలిచి గద్దె మీద కూర్చున్నారు. గద్దె మీద కూర్చున్న మిమ్మల్ని బీసీలంతా కూడా నమ్మారు. 42% రిజర్వేషన్ ఇస్తామనుకొని నమ్మారు. వాళ్ళ కోసం నిలబడ్డారు అని చెప్పేసి వాళ్ళు విశ్వాసాన్ని కూడా వ్యక్తం చేశారు. ఇప్పటిదాకా ఏం చేయలే బీసీలు. మాకు జీవో వస్తుంది, మేము సర్పంచులకు సన్నద్ధం అవుతామన్నటువంటి విషయాన్ని చెప్తున్నారు. అంటే మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 31 జిల్లా పరిషత్తుల్లో
సగం స్థానాలు మాకు. రాష్ట్రంలో జరిగిన ఎన్కౌంటర్లను హైకోర్టు న్యాయమూర్తుల చేత విచారణ జరపాలంటూ సిపిఐ న్యూ డెమోక్రటిసీ నేతలు కర్నూలు కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ నేతలు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఎన్కౌంటర్ ఆపరేషన్ గలాన్ని కేంద్ర ప్రభుత్వం ఆపాలని, ఇవాళ ఆదివాసుల్ని, ప్రజాస్వామ్యవాదుల్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్కౌంటర్ పేరుతో హత్యలు చేస్తున్నారని ఆగ్రహించారు. ఇక హిడ్మా లాంటి నాయకులను పోలీసులు ఎన్కౌంటర్ పేరుతో హత్య చేశారని, ఈ బూటకపు ఎన్కౌంటర్లను వెంటనే ఆపాలంటూ డిమాండ్ చేశారు. ఇక మావోయిస్టులతో చర్చలు జరపాలని అన్నారు. ఎన్కౌంటర్ పేరుతో హత్యలకు పాల్పడిన వారిని వెంటనే శిక్షించాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ న్యూ డెమోక్రటిసీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్రంలో జరిగిన ఎన్కౌంటర్లపై న్యాయ విచారణ జరిపించాలి. ఎన్కౌంటర్లపై న్యాయ విచారణ జరిపించాలి. ఎన్కౌంటర్లపై న్యాయ విచారణ జరిపించాలి. న్యాయ విచారణ ఆపాలి. ఎన్కౌంటర్లు వెంటనే. సరే మిత్రులారా, ఇవాళ దేశవ్యాప్తంగా ఆదివాసుల్ని, ప్రజాస్వామికవాదుల్ని, ప్రజల్ని భయభ్రాంతులు గురి చేసేటువంటి పద్ధతిలో కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ని నిర్వహిస్తున్నది. ఈ ఆపరేషన్ కగార్ని ఆపాలని చెప్పి ఆదివాసుల మీద, మావోయిస్టుల మీద కొనసాగుతున్నటువంటి దమనకాండని ఆపి మావోయిస్టులతో చర్చలు జరపాలని చెప్పి దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలని చేపట్టడం జరిగింది. ఇప్పటికైనా జరిగినటువంటి ఎన్కౌంటర్లపై న్యాయ విచారణ చేపట్టి బాధ్యులైనటువంటి అధికారుల మీద చర్యలు తీసుకోవాలని చెప్పి సందర్భంగా మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. ఇవాళ ఆదివాసులు పోరాడేటువంటి హక్కు, అడవి మీద హక్కు కావాలని చెప్పి పోరాడుతున్నటువంటి ఆదివాసులకి, మావోయిస్టులకి ఉద్యమాలు చేదోడు వాదోడుగా ఉంటున్నటువంటి పరిస్థితి వాళ్ళ కొనసాగుతున్నది. హిడ్మా లాంటి మహానాయకుల్ని, నంబాల కేశవ్ లాంటి మహానాయకుల్ని ప్రభుత్వం పొట్టన పెట్టుకుంటున్నది. దీన్ని తీవ్రంగా సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ ఖండిస్తా ఉన్నది. బాధ్యులైనటువంటి వాళ్ళ మీద చర్యలు చేపట్టి, విచారణ చేపట్టి చర్యలు చేపట్టాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. నా పేరు మల్లికార్జున, సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి. ఈరోజు భారత రాజ్యాంగం అందరినీ సమానంగా చూస్తున్నటువంటి రాజ్యాంగం. అధికారంలోకి రాకముందు రాజ్యాంగాన్ని అమలు చేస్తామన్నటువంటి పాలకులు అధికారంలోకి వచ్చాక వాళ్ళ సొంత ఎజెండాని రాజ్యాంగ విరుద్ధంగా చేస్తున్నటువంటి పరిస్థితి నేడు కేంద్ర ప్రభుత్వాలు కానీ, రాష్ట్ర ప్రభుత్వాలు కానీ మనం చూసినట్లయితే అర్థమవుతుంది. ఎందుకంటే రాజ్యాంగంలో ఉన్నటువంటి రాజ్యాంగాన్ని అమలు చేయడంలో 130 సార్లు ఈరోజు రాజ్యాంగాన్ని ఎవరి కోసం సవరణలు చేశారో అర్థం కాని పరిస్థితి. ఈరోజు ఎన్కౌంటర్ల పేరు మీద భారతీయుల్ని ఈరోజు వాళ్ళ హక్కుల కోసం, వాళ్ళ డిమాండ్ల కోసం చర్చించకుండా, మాట్లాడకుండా మీకు సావే పరిష్కారం అన్నట్లుగా ఎన్కౌంటర్లు అది డెడ్లైన్ పెట్టి మిమ్మల్ని నిర్మూలనిస్తామంటే ఈరోజు దేశ పౌరుల్ని ఏ రకంగా ఉన్నటువంటి వాళ్ళని చూస్తున్నారు. క్వశ్చన్ చేసే వాళ్ళు నక్సలైట్లను, లేదంటే ప్రశ్నించే వాళ్ళని తీవ్రవాదులను, లేదంటే ఇట్లా ముద్రలేసి చంపడమే కాకుండా ఈరోజు ఇతర దేశాలతో యుద్ధాలు జరిగినప్పుడు మాత్రం ప్రపంచ దేశాల కనుసన్నల్లో పనిచేస్తున్నటువంటి ఈ భారత ప్రభుత్వం ఈరోజు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు తెలిసో తప్పో ఒప్పుకో మేము తుపాకులు పట్టాం, మేము చర్చిస్తాం, మా సమస్యలకు పరిష్కారం వెతకండి, మా సమస్యలను చర్చించుకుందామంటే చర్చలకు అవకాశం లేకుండా నిర్దాక్షిణ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు కుప్పం పట్టణం, కొత్తపేట, పెద్దపల్లి గంగమ్మ గుడి వీధి విస్తరణకు ప్రభుత్వం నిధులను మంజూరు చేసింది. కొత్తపేట, పెద్దపల్లి, ఇక గంగమాంబ గుడి వీధి రోడ్డును విస్తరించి ఆధునిక ప్రమాణాలతో నూతన రోడ్డు నిర్మించేందుకు చేపట్టిన ప్రక్రియలో భాగంగా ప్రజాప్రతినిధులు, అధికారుల బృందం పరిశీలన చేపట్టారు. పీడీ వికాస్, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు, మున్సిపల్ టీడీపీ అధ్యక్షులు కాణిపాకం వెంకటేష్, కడ అడ్వైజరీ కమిటీ సభ్యుడు రాజ్ కుమార్ పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో 11వ క్లస్టర్ ఇన్ఛార్జ్ కన్నన్, ఇక ఏఎంసీ మాజీ చైర్మన్ సత్యేందర్ శేఖర్, అలాగే మాజీ ఎంపీటీసీ కృష్ణన్, యూనియన్ ఇన్ఛార్జి ముఖేష్, టీడీపీ స్థానిక పార్టీ అధ్యక్షులు సుకుమార్, లోకేష్, 15వ వార్డు ప్రధాన కార్యదర్శి హరినాథ్ గౌడ్, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఎన్టీఆర్ జిల్లా తిరువురు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మెడికల్ కాలేజీలను కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కోటి సంతకాల సేకరణ చేయాలనే ఆదేశాలతో పట్టణంలో బోసుబొమ్మ సెంటర్లో మాజీ ఎమ్మెల్యే నియోజకవర్గ ఇన్ఛార్జ్ స్వామిదాస్ ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ చేపట్టారు. విద్యార్థులు ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి సంతకాలు చేశారు. అనంతరం స్వామిదాసు మాట్లాడుతూ ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్పి వైద్య రంగాన్ని పేదలకు దూరం చేస్తోంది. వైజాగ్, విజయవాడ పెద్ద కంపెనీలకు ప్రభుత్వ భూములను లూలు మాల్ కంపెనీలకు 99 పైసలకే భూములను 99 సంవత్సరాలు లీజుకిచ్చి ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ వారి ఆదాయాన్ని పెంచుతున్నారు. ఈ కూటమి ప్రభుత్వం పెట్టుబడిదారులకు, కార్పొరేట్ వ్యక్తులకు ఉపయోగపడుతుంది. ఒకప్పుడు అదానీ బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు 50,000 కోట్లతో వ్యాపారం చేసేవాడు. నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత 11 లక్షల కోట్ల రూపాయలతో తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించాడు. కారణం కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా పెట్టుబడిదారుల చేతుల్లోకి వెళ్లిపోయింది. మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ ఆపే వరకు ప్రజా ఉద్యమాన్ని కొనసాగిస్తామని స్వామిదాస్ వెల్లడించారు. పీపీపీ విధానంలో ప్రభుత్వ మెడికల్ కళాశాలల్ని ప్రైవేట్ పరం చేసే అంశంలో ప్రజా ఉద్యమంగా సంతకాల సేకరణలో తిరువురు పట్టణంలో ఈరోజు చేపట్టడం జరిగింది. వార్డులు వైడ్గా అన్నీ కూడా మరి అందరూ కూడా సేకరణ చేస్తూ ఉన్నారు. స్వచ్ఛందంగా ప్రజలు వచ్చి సంతకాలు చేస్తూ ఉన్నారు. పబ్లిక్ ఇక్కడ కూర్చున్నాం, ఉదయం నుంచి ఇక్కడ మరి సంతకాలు చేస్తూ ఉన్నారు. వచ్చి వెళ్ళేటటువంటి పబ్లిక్ కూడా ఇది చాలా అన్యాయం. ఏదైతే వైద్యం ఆసుపత్రులు ఏవైతే ఉన్నాయో, మెడికల్ కళాశాలలు అవన్నీ కూడా టీచింగ్ హాస్పిటల్స్ మొత్తం కూడా ప్రభుత్వ యాజమాన్యంలోనే ఉండాలి. అప్పుడే పేదలకు వైద్యం జరుగుతుంది. ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్తే వైద్యం జరగదు అనేది వాళ్ళు కార్పొరేట్ రంగంలో వాళ్ళు లాభాపేక్షతోటి వైద్యం చేస్తారు. కాబట్టి పేదలకు వైద్యం అందేటటువంటి పరిస్థితి ఉండదు. అందుకనే దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం. అయినా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడిదారి విధానంతో అంతా కూడా కార్పొరేట్ రంగానికి అప్పచెప్పి కార్పొరేట్లు ఈరోజు మీరు ఒకసారి ఆలోచన చేస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం భూములన్నింటినీ కూడా ఎక్కడైతే విలువగల భూములు ఉన్నాయో వాళ్ళ తాబేదారులకి, వాళ్ళ అనుయాయులకి క్విడ్ ప్రోకో కింద భూములు అప్పచెప్తా ఉన్నారు. కాస్ట్లీ భూములు విశాఖపట్నంలో కానీ, విజయవాడలో కానీ, రాజధానిలో కానీ ఎక్కడైనా సరే. ఏమండి మీరు ఒక్కసారి ఆలోచించండి, 99 పైసలకి ఎకరం భూమి ఇస్తారు ఎవరన్నా? ఈరోజు ఆక్షన్లు పెట్టి ఓపెన్ ఆక్షన్ తోటి కంపెనీలు పోటీ పడి తీసుకునేటటువంటి విశాఖ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా తాళ్లముదురుపాడు గ్రామానికి చెందిన మాగంటి అన్నపూర్ణాదేవికి జరిగిన ప్రమాద సంఘటనలో స్కూల్ యాజమాన్యం బాధ్యతలు చేపట్టి స్కూల్ విద్యార్థినికి న్యాయం చేయాలని పాఠశాల ఎదుట ధర్నా నిర్వహించారు. ఇక పాఠశాల యాజమాన్యం గాయాల బారిన పడిన విద్యార్థినికి మెరుగైన వైద్యం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకొని ప్రభుత్వం విద్యార్థినికి పూర్తి స్థాయిలో న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. తక్షణమే అధికారులు స్పందించాలి. తక్షణమే ఆ బిడ్డకి న్యాయం చేయాలి. తక్షణమే న్యాయం చేయాలి. పేద బిడ్డకి న్యాయం చేయలేని ప్రభుత్వాలు ఎందుకు? ఒక పేద బిడ్డకి న్యాయం చేయలేని ఏలూరు నగరంలోని ఆర్టీసీలో అక్రమ సస్పెన్షన్లను వ్యతిరేకిస్తూ కార్మిక సంఘాలు చేస్తున్న రిలే నిరాహార దీక్షలకు సిపిఎం పూర్తి మద్దతు తెలియజేసింది. కార్మికుల దీక్షా శిబిరాన్ని సిపిఎం బృందం సందర్శించి సంఘీభావాన్ని తెలియపరిచింది. ఈ సందర్భంగా సిపిఎం ఏలూరు నగర కార్యదర్శి పంపన రవికుమార్ మాట్లాడుతూ ఆర్టీసీ పెట్రోల్ బంకులో జరిగిన అవినీతిపై సరైన విచారణ జరపకుండా, అసలు నేరస్తులను పట్టుకోకుండా నిరపరాధులను, అమాయకులైన నిరుద్యోగులను సస్పెండ్ చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. అవినీతి పరులను గుర్తించకుండా ఉద్యోగులందరూ డబ్బులు తిరిగి చెల్లించాలని ఒత్తిడి చేయడం ఏ చట్టంలో రాస్తుందో యాజమాన్యం స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. డబ్బులు తిరిగి చెల్లిస్తే నేరం మరుగున పడిపోతుందా అని ప్రశ్నించారు. ఏ నేరం చేయకుండా లక్షల రూపాయలు చిరు ఉద్యోగులు ఎక్కడి నుండి తీసుకొచ్చి కడతారని ప్రశ్నించారు.
చట్టపరంగా విచారణ జరిపి నేరస్తులను కఠినంగా శిక్షించాలని బేషరతుగా అక్రమ సస్పెన్షన్ ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ ఉద్యోగులు చేస్తున్న న్యాయమైన ప్రజాస్వామికమైన ఆందోళనకు సిపిఎం అండగా నిలబడుతుందని హామీ ఇచ్చారు. అమాయకులపై సస్పెన్స్ వేటును కార్మిక సంఘాల ఐక్యత. డౌన్ డౌన్ ఆర్టీసీ యాజమాన్యం. డౌన్ డౌన్ ఆర్టీసీ యాజమాన్యం. ఏలూరు నగరంలోని ఏపీ ఎన్జీఓ ఏలూరు తాలూకా అధ్యక్షులుగా గొన్నూరు శ్రీధర్రాజు, సెక్రటరీగా గంటా చంద్రశేఖర్, అదేవిధంగా ప్యానెల్ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నూతనంగా ఎన్నికైన సభ్యులను పలువురు పూలదండలతో, గజమాలలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా అధ్యక్ష కార్యదర్శులు శ్రీధర్రాజు, చంద్రశేఖర్లు మీడియాతో మాట్లాడుతూ తమను ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఏలూరు తాలూకాలోని సంఘ సభ్యుల ప్రయోజనాలు కాపాడతామని, అదేవిధంగా జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో సంఘం యొక్క సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి వాటిని పరిష్కరించే విధంగా కృషి చేస్తామని తెలిపారు. మేము జిల్లా నాయకత్వం, రాష్ట్ర నాయకత్వం ఆదేశాల ప్రకారం మేము ఉద్యోగుల అన్ని సమస్యల మీద రాజీ లేని పోరాటం చేస్తామని, అలాగే ప్రభుత్వం తక్షణమే పిఆర్సీ కమిటీని వేయాలని, పిండికి బియ్యాలు ఇవ్వాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం. చంద్రశేఖర్, నేను ఈ నూతన కార్యవర్గంలో సెక్రటరీగా ఎన్నిక కాబట్టాను. అలాగే ఈ యొక్క నా యొక్క ఎన్నికకు సహకరించిన జిల్లా నాయకత్వానికి, అలాగే రాష్ట్ర నాయకత్వానికి, అలాగే ఇక్కడ నాకు చేదోడు వాదేవిగా ఉన్న మన ప్రెసిడెంట్ గారైన శ్రీధర్ గారికి అందరికీ కూడా నా నమస్కారం. ఈ రోజు ఈ ఎన్నికైన సందర్భంగా మా మీద చాలా గురువు బాధ్యతలు పెట్టారు కాబట్టి మా మీద నమ్మకంతో నన్ను శ్రీధర్ గారిని ప్రెసిడెంట్ సెక్రటరీగా ఎన్నుకున్నందుకు నా యొక్క బాధ్యతలు ఏ విధమైన ప్రాబ్లమ్స్ ఉన్నా తాలూకా మొత్తంలో ఏ ఒక్క సమస్య ఉన్నా వారి సమస్యని మేము జిల్లా నాయకులు. ప్రకాశం జిల్లా ఖమ్మం మండలం కందులాపురం సెంటర్లో అమరావతి అనంతపురం జాతీయ రహదారిపై డివైడర్ మూలమలుపు తిరుగుతుండగా లారీ వేగంగా వచ్చి ద్విచక్ర వాహనదారుడికి ఢీకొట్టగా సయ్యద్ షేర్ అలీ లారీ వెనుక చక్రాల కింద పడి అక్కడక్కడే మృతి చెందాడు. చనిపోయిన వ్యక్తి ఖమ్మం మండలం కందులాపురం గ్రామంలో సయ్యద్ మదార్ పెద్ద కుమారుడు సయ్యద్ షేర్ అలీగా గుర్తించారు. లారీ సంఘటన స్థలంలోనే వదిలేసి డ్రైవర్ పారిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రైతులకు అన్ని విధాలుగా అండగా ఉంటాం, రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు. కూటమి ప్రభుత్వంలోనే రైతుల అభివృద్ధి సాధ్యం, మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్. రైతును రాజుగా చేయడమే చంద్రబాబు లక్ష్యం, ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం టీడీపీ ఇన్ఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు. ప్రకాశం జిల్లా ఖమ్మంలో రోడ్డు ప్రమాదం, అక్కడికక్కడే ఒకరు మృతి. ఇవి బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1TV న్యూస్. ప్రతిక్షణం ప్రజల పక్షం.